అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము ఈ ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టినప్పటి నుంచి మీ యొక్క నిష్పక్షపాతంగా నిజాన్ని వెలికి తీసుకురావడానికి మంచి వైఖరిని చెప్తూ నిజాలను తెక్కుపరచడానికి అనేక విషయాల మీద మనం మాట్లాడాము. అందువల్ల మన సబ్స్క్రైబర్స్ బేస్ కూడాను 30,000 మందికి పైగా జరిగి మంచి వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ వస్తుంది. అయితే ఇప్పుడు మనము ఈ ఐవైఆర్ టాక్స్లో తిరుమల తిరుపతి దేవస్థానం మీద చాలా ఎపిసోడ్స్ చేశామంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక వివాదానికి కేంద్ర బిందువుగా చేసి అటు మరి అనొచ్చలేదు, అటు ఎల్లో మీడియా, ఇటు బ్లూ మీడియా, యూట్యూబర్స్ అందరూ దాని మీద తీసుకుని ఒక పెద్ద రాద్ధాంతం చేయడం మొదలుపెడుతున్నారు. అంటే ఇది భక్తుల మనోభావాలని చాలా దెబ్బ కొట్టేటట్టుగా కనబడుతున్నాయి. అంటే లడ్డు వివాదం దగ్గర నుంచి మొదలు పెడితే అవన్నీ వాటి మీద చాలా డిస్కస్ చేశాము. రీసెంట్గా మనకి ఏంటంటే గత 4-5 రోజులుగా మనకు వస్తున్నది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో భగవంతునికి హుండీ ద్వారా సమర్పించినటువంటి కానుకలు అన్నిటినీను అక్కడ పరకామణి అని దగ్గర అంతా పెట్టి చాలా అంటే ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీతో కూర్చుని అందరి బట్టలు అవన్నీ కూడా చెక్ చేసి అవన్నీ చేసి మొత్తం అంతా లెక్క పెట్టడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. మరి అట్లాంటి చోట ఒకే వ్యక్తి 20 సంవత్సరాలు ఉన్నాడని చెప్పేసి కోట్ల రూపాయల ధనాన్ని కొల్లగొట్టాడని చెప్పి ఆస్తులు సంపాదించుకున్నాడని చెప్పేసి ఇటువంటి ఈ ఎలిగేషన్స్ అని వస్తే అది ఇప్పుడు ఈ ఉన్న గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండే తెలుగుదేశం వీళ్ళందరూ ఆపాదిస్తూ ఉంటే మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నారు మేమే దీన్ని ఇది చేశామని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఏది ఎట్లయినా అసలు ఇన్నాళ్ళు దాన్ని కనిపెట్టుకో, ఎందుకంటే ఒకటి రాజకీయంగా ఎవరిని అపాయింట్ చేసినా చేయకపోయినా బట్ నిబద్ధత కలిగిన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారులుగా పనిచేశారు. వాళ్ళు ఇలాంటి వాటికి ఎటువంటి ఆస్కారము తావు ఇవ్వరు. చాలా విషయాల్లో వాళ్ళకి నోటీస్ ఇవ్వడము సస్పెండ్ చేయడం అవి కూడాను మనకంతా విధమైన విషయమే. ఈ పరకామణిలో ఇలాంటి జరుగుతాయా? మీరు ఎట్లాగా కార్యనిర్వహణాధికారిగా చేశారు, తర్వాత మీ అంత ముందర తర్వాత కూడా మంచి నిబద్ధత గల ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి దీని మీద ఈ కాంట్రవర్షియల్ టాపిక్ మీద దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మన ప్రేక్షకులకు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తారు? అంటే 2 విషయాలు. కంచె చేరు మేసే పరిస్థితి ఉన్నప్పుడు కనుక్కోవటం అనేది చాలా కష్టతరం అవుతుంది ఎక్కడైనా కానీ. ఆ పరిస్థితి ఇప్పుడు మనకు అవుపిస్తూ ఉన్నది పరకామణి వ్యవహారంలో. ఎప్పుడు మొదలైంది, ఎన్నాళ్ళ నుంచి సాగుతూ ఉన్నది అనేటటువంటిది ఒక విషయం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇటువంటిది ఎప్పుడు బయటపడితే దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటాననేది చాలా చాలా ఇంపార్టెంట్. ముందు అది, దెన్ దీని విషయం మాట్లాడదాం. ఇది ఒక క్రిమినల్ కేసు, చీటింగ్ అని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. సరే, వీడు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాడా, 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అనేది సపరేట్గా అది వేరేగా డిస్కస్ చేద్దాం. ఆ రోజు వాడిని పట్టుకున్నారు, క్రిమినల్ కేసు పెట్టారు. ఇన్వెస్టిగేట్ చేయాలి, మొత్తం బయటికి తీయాలి, కేసును ఒక కొలిక్కి తీసుకురావాలి. లేదు, వాడు పశ్చాత్తాపడ్డాడు, వాడికి ఉన్నటువంటి మొత్తం ఆస్తులన్నీ శ్రీవారికి రాసేశారు కాబట్టి మేము లోక్ అదాలత్లో దాన్ని రాజీ చేశామంటే అది చాలా చాలా ఎవరైతే దానికి రెస్పాన్సిబులో వాళ్ళను పనిష్ చేయాలి, తీవ్రంగా పనిష్ చేయాలి. ఆ రకమైనటువంటి కాంప్రమైజ్ను
తీసుకొచ్చిన వాళ్ళేమీ పెద్ద మేలేమీ చేయలేదు. ఏదో 100 కోట్లను స్వామివారికి ఇప్పించాము, మేమే చేసాము అనేది నాన్ సెన్స్. అది అవసరం కూడా లేదు. ఇది ఒకడే చేస్తున్నాడా, ఇంకా ఒకడు చేస్తూ ఉన్నాడు అంటే నలుగురు చేసేటటువంటి అవకాశం ఉంది. ఫుల్ స్కేల్ ఇన్వెస్టిగేషన్ అయితేనే ఎవరు ఎన్నాళ్ళ నుంచి ఎంత ఈ రకంగా చేస్తున్నారు, ఇది చెయ్యటానికి ఉన్న లూప్ హోల్ ఏంది, అది మోర్ ఇంపార్టెంట్. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో దాన్ని తనిఖీ చేసే వాళ్ళల్లో కొల్యూషన్ లేనిది జరగటానికి వీల్లేదు. బికాస్ సిస్టమ్స్ చాలా పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడో చోట కొల్యూషన్ ఉంటేనే జరిగింది. కాబట్టి ఆ కొల్యూషన్ను వెతికి తీసి కన్సర్న్ వాళ్ళను పనిష్ చేసి క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపించాల్సినటువంటి విషయం ఇది. క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపించాల్సిన విషయం లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేశాము, వాడు డబ్బులు కట్టేశాడంటే తప్పకుండా దీని బ్యాక్గ్రౌండ్లో ఏదో పెద్ద గూడు ప్రాణి ఉన్నది అనేటటువంటిది అర్థమవుతూ ఉన్నది. అది ఎవరు ఏంది అనేది ఎందుకు చేశారనేది బయటికి రావాలి. సో ఐ థింక్ ఆ డెసిషనే రాంగ్ డెసిషన్. అది లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేశాము అనేటటువంటిది చేశాము. దాని ద్వారా మేమేదో టీటీడీకి పెద్ద మేలు చేశాము అని చెప్పుకోవటం అనేటటువంటిది అది హాస్యాస్పదం. ఒక మాటలో చెప్పాలంటే హాస్యాస్పదం. ప్రాపర్ థింగ్ ఇన్ఫ్యాక్ట్ ఆ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లోనే ఇతని ఆదాయాలు ఏంది, ఎంత వచ్చాయి, ఎక్కడెక్కడ ఇవన్నీ తీసుకున్నాడు, అవన్నీ జప్తు చేయాల్సినటువంటి విషయం. ఇది వాడివ్వటం కాదు, జప్తు చేయాల్సినటువంటి అంశం. అదంతా వదిలేసి మేము ఎవరో ఒకరు హైకోర్టుకు వచ్చి హైకోర్టులో లోక్ అదాలత్ ఆర్డర్ను సెటిసైడ్ చేశారు. లేకపోతే అసలు మనకు తెలిసి కూడా ఉండుండేది కాదు. ఇది చేశారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇమ్మీడియట్గా దీనిని ఇంకా సిఐడి గైడ్ కాదు, సిబిఐకి ఇమ్మీడియట్గా అప్పగించాల్సిన కేసు. రాష్ట్ర ప్రభుత్వమే చిత్తశుద్ధితో దీన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఫుల్ మ్యాండేట్తో సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసి ఫుల్గా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పాలి. దాంట్లో ఏమీ క్వశ్చనే లేదు. అది ఒక పాయింట్. రెండోది, ఎట్లా జరిగింది, ఎట్లా ఇన్నాళ్ళు జరిగింది, ఎందుకు ఆ రోజు పట్టుపడ్డాడు, ఇది కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అంశం. ఏ లూప్ హోల్ను అతను ఉపయోగించుకొని ఇంత పెద్ద ఎత్తున ఇన్నాళ్ళు తెలియకుండా చేయగలిగాడు అనేటటువంటిది ఒకటి చూడాలి. చూసి దాన్ని రెక్టిఫై చేశారా, చేసుంటే ఏం చేశారు. మూడోది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అక్కడ పూర్తిగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సరిగ్గా ఉండటం లేదంటే న్యాచురల్లీ ప్రతి చోట్లగానే అదే ముందులే అన్నీ కూడా అంతటా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సే, అక్కడ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సే. మరీ ఇది ఎప్పుడైతే ఈ మొత్తం పాలక మండలి చైర్మన్ల నియామకం అంతా రాజకీయం అయిపోయిందో అప్పటి నుంచి ఇది సిస్టంలో ఇటువంటివి జరగటానికి ఛాన్సెస్ ఎక్కువైపోతూ ఉన్నాయి. సరే, ఈరోజు రాజకీయంగా వీళ్ళు వాళ్ళ మీద ఒక స్టెప్ ఎక్కువ, వాళ్ళ మీద ఒక స్టెప్ ఎక్కువ కోసంగా పోట్లాడుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇది వచ్చింది. బట్ ఇండిపెండెంట్గా చూసినా కానీ ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ. లైక్ నేను లాస్ట్ టైం చెప్పినట్టు నెయ్యి విషయంలో నెయ్యిలో కల్తీ ఉండొచ్చు, కానీ వాళ్ళు అన్నట్టు యానిమల్ ఫ్యాట్ వాడుండకపోవచ్చు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఒకవేళ నిజమైతే వాళ్ళ మీద తప్పు జరగాలి. బట్ ఇది సీరియస్ ఎలిగేషనా, ఇది రియల్గా జరిగిందా అని క్వశ్చన్ మార్క్ ఒకటి పెట్టా. ఇది చాలా ఎల్లో మీడియా వీళ్ళు, ఎల్లో యూట్యూబర్స్ కావాలని బద్నాం చేయడానికి చేస్తున్నారని. బట్ ఇక్కడ అది కూడా అనటానికి వీల్లేదు. బికాస్ ఇది ప్రేమ ఫేసి ఒప్పిస్తూ ఉన్నది. ప్రేమ ఫేసి ఒక క్రిమినల్ కేసును కాంప్రమైజ్ చేశారు అంటే ఎవరు దానికి రెస్పాన్సిబుల్ అయినా చాలా పెద్ద తప్పు చేశారు. పెద్ద తప్పు ఎందుకు చేశారు, దానివల్ల లబ్ధి పొందటం కోసంగా చేసినటువంటి అంశం. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అసలు సేఫ్టీ వాల్స్ లేకుండా చేసుకున్నాడు. లేకపోతే ఇది ఏంది, టీటీడీ ఇష్యూ టీటీడీలో ఆగిపోవాల్సిన విషయం. కానీ ఆ పోస్టింగ్స్ వాటిల్లో అంతా ఒకే సామాజిక వర్గాన్ని వాళ్ళని వేసి అంతా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నడవటం అది చేయటం వలన
ఈ మొత్తం తప్పకుండా ప్రభుత్వం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ వీళ్ళేంది అది ఆ ఏరియా బాగా ఫోకస్ అయితే తప్పకుండా వాళ్ళకు చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు న్యాచురల్లీ హైలైట్ చేస్తున్నారు, దాంట్లో ఏమీ తప్పు లేదు. సో ఈ ఈ ఇష్యూ ఇండిపెండెంట్ ఆఫ్ పాలిటిక్స్. ఇప్పుడు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని పొలిటికల్గా మైలేజ్ పొందటానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నా, దానిని డిఫ్లెక్ట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది 20 ఏళ్ళ నుంచి జరుగుతుంది, 30 ఏళ్ళ నుంచి జరుగుతుందని చెప్తూ ఉన్నా, ఫండమెంటల్ పాయింట్ అంటే ఎప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది, వెలుగులోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలేంది. మరి 20 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంటే పాస్ట్కు పోయి ఎప్పుడెప్పుడు ఇది జరిగే అవకాశం ఉంది, వీడు ఒక్కడే చేశారా ఇంకెవరైనా చేశారా అది ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా వచ్చేది బయటికి. ఆ రోజే చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్గా ఈ కేసును ఆ ప్రభుత్వం సిబిఐకి అప్పగించి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఇన్వెస్టిగేట్ చేయించి ఉండాల్సింది. అందరినీ హూ ఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ వాళ్ళను ఇచ్చేయటానికి. ఇప్పుడైనా అదే జరగాలి. జరిగి ఇది ఒక మైల్ స్టోన్ ఫర్ ప్రక్షాళనకు కూడా ఉపయోగపడితే అవసరమైతే ఎంతైనా ఉంది. డెఫినెట్లీ చాలా పెద్ద ఆర్గనైజేషను, అన్వీల్డీ ఆర్గనైజేషను విత్ టూ మెనీ ప్రెషర్స్, అన్ఎన్వియబుల్ జాబ్ అవుతూ ఉన్నది ఈవోలది. సో ఈ రాజకీయం నుంచి దీనిని పక్కకు తప్పించి ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఈ బోర్డును ఆర్గనైజ్ చేసే ఒక పెద్ద ఆపర్చునిటీకి కూటమికి ఉండింది వాళ్ళు అధికారంలోకి రాగానే. ఎందుకంటే దీన్ని చాలా భ్రష్టు పట్టించారు వైఎస్ఆర్సీపీ టైంలోని, వీళ్ళే అలిగేషన్ చేశారు, అది ట్రూ కూడా. కానీ దానిని సక్రమంగా ఉపయోగించకుండా అదే రకమైనటువంటి పాలనా మండలిని అదే రకమైనటువంటి ఇది ఇచ్చి చెప్పడానికి మాత్రం అన్ని సుత్తులు చెబుతూ ఉంటే ప్రజలేమి నమ్మేటటువంటి విషయం లేదు. పరిపాలన వరకు వస్తే, దానిని రన్ చేయటం వరకు వస్తే, ఈ పాలక మండలి నియామకానికి వస్తే వాళ్ళెంతో వీళ్ళు అంతే. బట్ ఈ ఒక్క ఇష్యూలో మాత్రం అది బయటపడిన వెంటనే సరైనటువంటి యాక్షన్ తీసుకొని దానిని వెలికి తీసి ఎవరు రెస్పాన్సిబుల్ అని క్రిమినల్ కేసు పెట్టకపోవటం మాత్రం తప్పకుండా ఆ రోజు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళది రెస్పాన్సిబిలిటీ అవుతుంది. దీని మీద ఇప్పటికైనా కానీ సిబిఐకి కేసు హ్యాండ్ ఓవర్ చేసి ఫుల్ స్కేల్ ఇన్వెస్టిగేషన్ అయితే చేయించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. చాలా మంచి విషయాలు విశదీకరించారండి. నమస్కారం.